క్రిస్టియన్, యూ హ్యావ్ ఎ కవెనెంట్ విత్ యువర్ గాడ్. నీవు క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలివైతే నీతో ఒక వాగ్దానము ఖచ్చితంగా ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తావు, అవకాశము లేనప్పుడు లేదా నీకు ఏదైనా కష్టం అనిపించినప్పుడు దేవుని విడిచిపోతావు. ఎందుకు? నీకు కవెనెంట్ లేదు, దేవునితో నీకు ఒక నిబంధన లేదు, దేవుని గురించినటువంటి ఆసక్తి లేదు. అది లేకపోవడానికి కారణం ఏంటి? దేవుడు నీతో అసలు నిబంధన చేయకపోవడానికి కారణం ఏంటి? నీలో ఉన్నటువంటి అశ్రద్ధే. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం నుండి, యూదా వారలారా, ఇజ్రాయేలీల వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదమువాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు దయచేసి ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చెయ్య ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఏమంటున్నాడు అక్కడ? వారికి కీడు చేస్తానని నేను ఖచ్చితంగా చెప్పాను, కాబట్టి వారికి కీడు జరిగించాను. మీకు నేను వాగ్దానము చేస్తున్నాను, మేలు చేస్తానని వాగ్దానము చేస్తున్నాను. హల్లెలూయా. ఏమిటి మేలు? ఏమిటి మేలు? యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మేలుని దేవుడు వారికి వాగ్దానముగా అనుగ్రహిస్తానని చెప్పాడు. వారేమనుకున్నారు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు రాజుగా వస్తాడని, యేసుక్రీస్తు యాజకులతోనే మాట్లాడతాడని, యేసుక్రీస్తు మందిరములోనే ఉంటాడని ఆశించారు. కానీ యేసు ప్రభు ఎలా వచ్చారు? పాపులతోనూ, పాపుల మధ్యలో పాపులతో వారు ఆయన జీవిస్తూ పాపుల మధ్యలో పరిచర్య చేస్తూ యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వస్తే ఆ మేలుని వారు గుర్తించలేకపోయారు. దేవుడు వారితో చేసినటువంటి నిబంధన మర్చిపోయినటువంటి వారందరూ దేవుని ఆశీర్వాదాన్ని మర్చిపోతారు, దేవుని అద్భుతాలను మర్చిపోతారు, దేవుని ద్వారా పొందుకున్నటువంటి మేలును మర్చిపోతారు. నువ్వెప్పుడైతే దేవుని ద్వారా పొందుకున్నటువంటి మేలుని మర్చిపోతావో నీవు నిబంధనను కొట్టివేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడతావు. దేవునికి నీకు మధ్యలో ఒక నిబంధన ఉంటే ఆ నిబంధన నువ్వు కొట్టివేస్తే నీవు దేవుని ఆశీర్వాదాన్ని ఎలా చూడగలుగుతావు? ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుంది? మీ పితరులలో నాకు కోపము పుట్టింపగా దయతలసక నేను మీకు కీడును ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకండి. మొదట యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గరికి పంపబడ్డారు? యూదుల దగ్గరికే పంపబడ్డాడు, ఇజ్రాయేల్ దేశానికే పంపబడ్డాడు. ఆ ఇవ్వబడినటువంటి ఆ నిబంధనను వారు ఏం చేసుకున్నారు? నిబంధన జ్ఞాపకంలో ఉంచుకోలేకపోయారు, నిబంధనను వెతకలేకపోయారు. దేవుడు మనకి కూడా నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ఏమిటో మనము జ్ఞాపకము చేసుకోకపోయినా, ఆ నిబంధన ఏంటో కనుగొనకపోయినా, నిబంధన కొరకు ప్రయాసపడకపోయినా దేవుని నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము.